నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా మాదక ద్రవ్యాల నియంత్రణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించింది. ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో డ్రగ్స్ లింకులు ఉన్న డీజేలను నిశితంగా గమనిస్తున్నట్లు టీన్యాబ్ ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. ఇప్పటికే పబ్బులు, ఈవెంట్ల నిర్వాహకులకు అవగాహన కల్పించామన్న ఆయన పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సాయంతో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేస్తామని వెల్లడించారు. తమకున్న సమాచారంతో ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో 20,000 ఎకరాల గాంజా తోటలను అక్కడి పోలీసుల సాయంతో ధ్వంసం చేశామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను మత్తు పదార్థాలు లేకుండా ఆనందంగా జరుపుకోవాలంటున్న నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యతో ఈటీవీ ముఖాముఖి. నూతన సంవత్సర వేడుకలు మొదలవుతున్న వేళ డ్రగ్స్ వినియోగంపై పూర్తి స్థాయిలో నార్కోటిక్ బ్యూరో దృష్టి సారించింది. దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, న్యూ ఇయర్ రోజు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు, ప్రస్తుతం మనతో పాటు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య గారు. సార్ దీనికి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలా సన్నిద్ధం అవుతున్నారు సార్? December 31st, January 1st జనరల్లీ మనకి లార్జ్ స్కేల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ సప్లై అనేది ఆ రోజు ఒక రోజే ఉండొచ్చు, అక్రాస్ ది మంత్ ఉంటుంది, అక్రాస్ ది ఇయర్ ఉంటుంది. ఈ టైంలో ఫ్యూ పాయింట్ మేము ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ థింగ్, గాంజాది ఇది కటింగ్ సీజన్. దానివల్ల గాంజా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఏదైతే మల్కాన్గిరిలో ఉండేదో అక్కడ గాంజా ఉత్పత్తి అవుతున్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. దెన్ వీ గేవ్ ది ఇన్ఫర్మేషన్ టు ఆంధ్ర అండ్ ఒరిస్సా వాళ్ళు. అరౌండ్ ఇప్పటిదాకా ఒక 20,000 ఎకరాల గాంజా తోటని ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఇన్ కేసు ఏమైనా వస్తుంటే కూడా ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చెక్కింగ్ కానీ మన వైపు తెలంగాణలో ఏదైతే మెయిన్ రూట్స్ ఐడెంటిఫై చేసామో అటు చెక్కింగ్ కంటిన్యూస్ చేస్తున్నాం. ఎక్కడైతే పార్టీలు జరుగుతున్నాయో వాళ్ళందరినీ హ్యావ్ ఒక లోకల్ పోలీస్ సహాయంతో హ్యావ్ ఎ మీటింగ్ అండ్ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నాం దట్ ఎవరైనా మీ ప్రిమైసెస్లో వాళ్ళ ప్రిమైసెస్లో ఎటువంటి డ్రగ్స్తో కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు. అండ్ ఎవరైనా డీజేస్ వస్తుంటే కూడా మాకు ముందే ఇంటిమేట్ చేయాల్సిందిగా మేము అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా చేస్తున్నారు. బికాస్ సమ్ డీజేస్ మన స్టేట్లో కాబట్టి బయట స్టేట్లో ఉన్న కొంతమంది డీజేస్కి డ్రగ్స్ లింక్స్ ఉండడం వల్ల వాళ్ళు మేము మానిటర్ చేస్తున్నాం సో దట్ దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అండ్ ఇట్ విల్ బీ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ 31st రోజే చేస్తాము, తర్వాత ఫస్ట్ చేయమని కాకుండా ది ఎంటైర్ ఇయర్ వుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. బట్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మన ఎన్ఫోర్స్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈ లీడింగ్ అప్ టు న్యూ ఇయర్ అండ్ ఆఫ్టర్ న్యూ ఇయర్ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నామండి. సార్, ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ రోజు ఏమన్నా టెస్టులు చేసే అవకాశం ఉందా? ప్రత్యేకంగా మన టీం ఏమన్నా రంగంలో దింపే అవకాశం ఉందా? ఎక్కడ చేస్తాం ఎట్లా చేస్తాం మేము చెప్పాం. బట్ ద టెస్టింగ్స్ వుడ్ బి డన్ ఆల్ ది ఆర్గనైజేషన్స్, నాట్ జస్ట్ టీన్యాబ్. మేము లోకల్ పోలీస్ని, తర్వాత ఎక్సైజ్ వాళ్ళందరూ సహాయం తీసుకుంటున్నాం. దెర్ వుడ్ బి కంటిన్యూస్ మానిటరింగ్. అంటే అందరం కలిసి విల్ బి మానిటరింగ్ ది సిచ్యువేషన్. టెస్ట్ కానివ్వండి, రైడ్స్ కానీ ఎక్కడైతే అనుమానం వస్తుందో వాటి మీద వెళ్ళడం, చెక్ చేసుకోవడం. ఇన్ కేస్ ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నాయని మాకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం, దిస్ వుడ్ బి డన్. బట్ అందరికీ వీళ్ళు గ్యారంటీడ్ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు ట్రై టు ఈవెన్ థింకింగ్ ఆర్ న్యూ ఇయర్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే వాళ్ళని పట్టుకోవడం మాత్రం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. డీజేల గురించి చెప్పారు. గతంలో ఒక డీజే కూడా ఇట్లా డ్రగ్స్ లింక్ తోటి పట్టుకోవడం జరిగింది, అతను అరెస్ట్ కూడా చేశారు. రాకుండా నిర్వహిస్తున్నారా లేకపోతే వాళ్ళకి లింక్స్ మీద దృష్టి పెడతారు? ఇంత మాట్లాడినట్టు ఆల్ ది ఈవెంట్స్ ఎక్కడైతే ఈవెంట్స్ మేనేజర్స్ ఎక్కడైతే జనాలు గుమ్ము కొడతారో అక్కడ డీజేస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డ్రగ్ కన్సంప్షన్ ఉంది, లేదంటే దెర్ ఇస్ ఎన్ నోన్ లింక్, ఓకే ఇతను ఉంటే డ్రగ్స్ వస్తాయని లింక్ మాకు ఏమైనా ఐడెంటిఫై అవుతే గ్యారంటీ యాక్షన్ వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. అట్లానే ఇన్ కేస్ వాళ్ళు వస్తున్నారో మా ముందే తెలిస్తే వీ విల్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే డీజే పార్టీలు చేస్తున్నారో డీజేలు ఎవరెవరు వస్తున్నారో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం కూడా. ఇన్ కేస్ దర్ ఇస్ దట్ వస్తున్నారు అని తెలిస్తే వీల్ టెల్ ది ఈవెంట్ ఆర్గనైజర్ అతన్ని పిలవద్దు అని. దట్ వుడ్ బి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. కానీ ఎవరైనా కంటిన్యూ చేస్తే మాత్రం యాక్షన్ వుడ్ బి టేకెన్ ఈవెన్ అగైన్స్ ది ఈవెంట్ ఆర్గనైజర్. వీఆర్ క్లియర్లీ టెల్లింగ్ దెమ్ కి బాబు ఇట్లా దీస్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ డ్రగ్ లింక్స్ అని ముందే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి మీరు ఏం చెప్తారు? ఇలాంటి డ్రగ్స్ ఏమి లేకుండా మెసేజ్. ఇప్పుడు మనకి క్రిస్మస్ సీజన్ కూడా వస్తుంది, అట్లానే దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్, ఎవ్రీవన్ షుడ్ సెలబ్రేట్ న్యూ ఇయర్. వీఆర్ నాట్ అగేన్స్ట్ సెలబ్రేషన్స్, వీఆర్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్, వీఆర్ అగేన్స్ట్ టేకింగ్ లా ఇన్ టు హ్యాండ్.
అందరికీ పోలీస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందే తెలుపుతున్నాం అందరికీ. బట్ అందరికీ హ్యావ్ ఎన్ హెల్దీ లైఫ్, డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్, సో దట్ everyone are happy and everyone can go back to their home safely. Thank you. నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యక్ష దృష్టి సారించాం. ఈ నూతన సంవత్సర వేడుకలను డ్రగ్స్ లేకుండా చాలా హ్యాపీగా నిర్వహించుకోవాలని ఎస్పీ సాయి చైతన్య చెప్తున్నారు. కెమెరా నరేంద్రతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.